ఇంకాపండి, అది కదికి ఇదిగా అంటారు, కన్ఫ్యూజ్ అవుతారా? నేనే గురువుని. అరే, మన బద్ధ శత్రువులు, అగర్భ శత్రువులు, ఆ క్రైస్తవులు, ఆ విరోధులు ఎలా ఉన్నారా? ఇంకెలా ఉంటారు గురువా? జబ్బులతో, రోగాలతో, అప్పులతో ఆగలేక వేగలేక ఒక్కొక్కరిగా పైకి పోతున్నారు గురువా. ఓకే ఓకే, వాళ్ళు పరలోకం బాగుండాలంటే ముఖ్యంగా 3 పనులు చేయాలి. ఏంటి గురువా? వాళ్ళు ప్రార్థన చెయ్యకూడదు, వాక్యం చదవకూడదు, ముఖ్యంగా బాప్తిజం తీసుకోకూడదు. ఆ పని చేయాల్సింది మీరే. కాపండి, అవునవును సరిపోతుంది. రంగంలో దూకండి. అదిగో ఆ క్రైస్తవుడు వస్తున్నాడు, చేతిలో బైబిల్ ఉంది, ప్రార్థన చేయబోతున్నాడు. చెడగొట్టాలి. గురువా, నన్ను వల్ల అంటావా? ఆనాడు యో అనిపించింది నేనే గురువా. నువ్వేనా? అందుకే దేవుడు డెవలవర్తో దీవించినాడు. నీ వల్ల కాదులే, పక్కకు పో. ఇంకెవరు వెళ్తారా? గురువా, నేను వెళ్తాను గురువా. వాడు ప్రార్థన చేయకుంటే నేను ఆపుతాను గురువా. ఆపుతావా? ఆపుతాను గురువా. నీ ఊపిరి ఆపి వెళ్ళు. వాసన ఎక్కడా? వీడి దగ్గరే. వీడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా వీడికంటే బాగా చదివితే కుళ్ళు, ఎవరైనా వీడికంటే మంచి మార్కులు తెచ్చుకుంటే కుళ్ళు, ఎవరైనా వీడికంటే అందంగా ఉంటే కుళ్ళు, ఎవరైనా వీడికంటే మంచి బట్టలు వేసుకుంటే కుళ్ళు, ఇంకా వీడి సంఘం విషయానికి వస్తే కుళ్ళు, ఎవరైనా స్టేజ్ ఎక్కితే కుళ్ళే కుళ్ళు, వర్షిప్ చేసే కుళ్ళే కుళ్ళు, ప్రార్థన పడితే కుళ్ళే కుళ్ళు, ప్రార్థన చేసే కుళ్ళే కుళ్ళు. అరే అబ్బిగా, ఇంత కుళ్ళు మనసులో ఉంచుకొని దేవుడికి ప్రార్థన చేస్తే ఎలా లెక్కిస్తారా అని అనుకున్నావురా? ఆపే, ప్రార్థన ఆపే. నేను ఒక సాధారణ మనిషిని, కుళ్ళు నాలో ఉండవచ్చు, అయినా సరే కుళ్ళును జయించడానికి నేను ప్రార్థిస్తాను. చిచి, వేస్ట్ ఫెలో. ఇంకెవరు వెళ్తారా? నేను వెళ్తాను గురువా. 6 అడుగులు ఆచరణ బాగుంది. ఐ టేక్ ది ప్రాజెక్ట్. ఓకే, పోలవరం ప్రాజెక్ట్ దాకా లేట్ చేయకు, వెళ్ళు. అరే వేస్ట్ ఫెలో, యు ఆర్ ది వేస్ట్ ఫెలో. నీవేం చెయ్యగలవురా? నీవేం చెయ్యలేవురా? నీ వల్ల ఏమి కాదురా, నీకు ఇలా కాదురా. పాట రూపంలో చెబుతా. పాట ఎత్తుకో ముందు. ప్రియమైన యేసయ్యా. గురువా, వాటి అలవాట్లో నా పొరపాటు. గుండె ఆగిపోయింది కదరా, పొరపాటు కూడా పేరు పెట్టి పిలవరా, సరిగ్గా పడు. ప్రియమైన వేస్ట్ అయ్యా, వేస్ట్కే రూపమా, నువ్వెంత వేస్ట్ గాడివి ఓ రబ్బా, వేస్ట్ గాడివి నువ్వేనయ్యా. రే నన్నంటావేంట్రా? వాడు పడగొట్టు. నేను పనికిరాని వాడిని, ఇప్పుడు కూడా పనికిరాని వాడిని కావచ్చు. పనికి వచ్చే పాత్రగా మిగిలి వచ్చే గొప్ప దేవుడు. నేను ఆయనకు ప్రార్థన చేశాను, ఇంకా నా ప్రార్థనకు ఆటంకం కలగదు. ఇంకెవరు వెళ్తారా? నేను వాడిని చెడగొడతానురా. నువ్వు వెళ్ళడుతున్నావు కదరా, నీ వల్ల అవుతుందా? అవుతుంది. అయితే వెళ్ళు. ఆల్ ది బెస్ట్. థాంక్స్. ఒరే అప్పిగా, నీవేందంతా జొబ్బే కదరా, జొబ్బు మహమాడా. అయినా నీకు జొబ్బు ఇచ్చింది నేనే కదరా. నీకు ఇలా కాదు. సాంగ్ ప్లీజ్. సాంగ్తో పాడతావా? yes గురువా. అయితే ఓకే, పాడు. జబమ్మ జబ్బ, హ్యాపీ గట్ల జబ్బు, జబమ్మ జబ్బ, హ్యాపీ గట్ల జబ్బు, తదయ జబ్బ, హ్యాపీ గట్ల జబ్బు, రుబ్బమ్మ రబ్బ, హ్యాపీ గట్ల జబ్బు, జబమ్మ జబ్బ, హ్యాపీ గట్ల జబ్బు. ఒరే అప్పిగా, నీకు క్యాన్సర్ ఉంది కదరా. అయినా నీకు క్యాన్సర్ ఇచ్చింది నేనే కదరా. నా మాట విని ప్రార్థన ఆపేసి చచ్చిపోరా. చచ్చిపో. గురువా, చూసావా ఎలా చెడగొట్టాను? పిట్ట కొంచెం కూత కనమంటే నువ్వేరా. థాంక్స్ గురువా. నా శరీరం అంతా రోగమే. నా తండ్రి పరిశుద్ధుడు. నేను చనిపోయిన లాజరును నేర్పినాడు. నా రోగము ఆయనకు ఒక్క లెక్క కాదు. నా రోగం తగ్గించకపోయినా పర్వాలేదు, నేను ఆయనకు ప్రార్థన చేశాను. ఇంకెవరు వెళ్తారా? నేను వెళ్తాను గురువా. చెడగొడతావా? చెడగొడతాను గురువా. అయితే వెళ్ళు. అప్పు చేయమంటే హ్యాపీ గట్ల గాడిదే, ఆడిపోయే దీపం, హ్యాపీ గట్ల గాడిదే, వాటమి అంటే హ్యాపీ గట్ల గాడిదే, హ్యాపీ గట్ల గాడిదే, హ్యాపీ గట్ల గాడిదే, హ్యాపీ గట్ల గాడిదే, హ్యాపీ గట్ల గాడిదే. అప్పు చేయడానికి అడ్రస్ కేర్ ఆఫ్ వాటమి వీడే
గురువా. వీడు డిగ్రీ ఫెయిల్ అయ్యాడు కదరా. అవును గురువా. 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ డిగ్రీ ఫెయిల్ పీజీ వరకు అన్ని ఫెయిల్. వెరీ గుడ్ రా. వాడు ఓటర్ని గుర్తు చేసి మళ్ళీ చెడగొట్టావు, లేచి వెళ్ళిపోతాడు. ఆయన విజయాలు నన్ను వెంబడించవలసింది లేదు. నా యేసు నా తౌనుగా విజయాలు నా సొంతం అవుతుంది. నేను ఆయనకు ప్రార్థన చేస్తాను. రే చి ఇంకెవరు వెళ్తారా? గురువా నేను వెళ్తాను గురువా. చెడగొడతావా? చెడగొట్టాను గురువా. పాపం అయ్యో పాపం అయ్యో పాపం. ఏమిరా ఇదే నువ్వు చేసిన ఒకటో రెండో పాపాలు కాదురా, అన్ని పాపాలు చేసావు కదరా. అందుకే దేవుడిని ప్రార్థన ఆలకించుడు. అందుకే పాపాలన్నీ పాఠంలో చెప్తా. పాపిగాడు వీడు పాపిగాడు, పాపాలు ఎన్నో వీడు చేశాదండి, ప్రార్థన కూడా వీడు చేశాదండి. పాపి 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 పాపాలు ఎందుకు చేశావు? పాపి ప్రార్థన ఎందుకు చేశావు? పాపి 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 ప్రార్థన ఎందుకు చేశావు? పాపి ప్రార్థన ఎందుకు చేశావు? ప్రార్థన ఆపి వెళ్ళిపోరా. పాపిని. అవును, నేను పాపిని. పుట్టిన ప్రతి వ్యక్తి పాపంలోనే జన్మిస్తాడు. నా తండ్రి పరిశుద్ధుడు. నేను ఆయనకు ప్రార్థన చేస్తాను. చిచి వేస్ట్ ఫెలో. ఇంకెవరు వెళ్తారా? గురువా నాకు ఇప్పటికైనా అవకాశం గురువా. నీ సెక్రటరీ నేనే అనిపించుకున్నాను గురువా. వాడికి ట్రిపుల్ ఆఫర్ ఇస్తావు నా భయం. లేదు గురువా, సింగిల్ ఆఫ్ తో చేస్తాను. అంతేనంటావా? అంతే గురువా అంతే. ఇరవై తీసాయి. నీ సిన్సియారిటీ మొత్తం ఉపయోగించు. ఎరా వేస్ట్ ఫెలో, ఎవరికైనా ముక్కు మీద కోపం, కానీ నీకు టాప్ టు బాటం యాంగిరి కదా జాంగిరి మామూడా. అలాంటి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆశకిస్తాడా? అలా ఆలకించడు. ప్రార్థన మానేరా గురువా. ఇంకో సాంగ్ వేసుకోమంటావా? వేసుకో. ప్రార్థన చెయ్యొద్దయ్యా ఒరే అప్పిగా, నీకు దండం పెడతానయ్యా. ప్రార్థన చెయ్యొద్దయ్యా ఒరే అప్పిగా, నీకు దండం పెడతానయ్యా. ముక్కోపమే నీకుందయ్యా, నీ ప్రార్థన ఆలకించడయ్యా. ముక్కోపమే నీకుందయ్యా, నీ ప్రార్థన ఆలకించయ్యా. బారికి వెళ్ళు బీరు కొట్టు, నచ్చింది చేశారా అప్పిగాడా. బారికి వెళ్ళు బీరు కొట్టు, బారికి వెళ్ళి బీరు కొట్టు, బారికి వెళ్ళి బీరు కొట్టు. గురువా నా పవర్ వాడి ప్రార్థన ఆపుకుంటే చూశాను గురువా. వెరీ గుడ్ రా. కోపం అంటే అదిగో గురువా లేచి వెళ్ళిపోతున్నాడు. కోపం అంటే పాపం కాదు. అలాగని సూర్యుడు అస్తమించేలోపు కోపాన్ని కలిగి ఉండడం పాపము. కోపాన్ని తగ్గించుకోవడానికి నేను ప్రార్థిస్తాను. ఫోన్ వచ్చింది వెళ్ళరా. నన్ను ఎవరో పేస్తున్నారు. రే మన ఆపడరా. మీ అందరూ వల్ల కాదు. గురువు నేను చెడగొడతాను చూడు. అందరూ చూస్తున్నారా? జాగ్రత్తగా చూస్తున్నారా? మీరు కూడా చూడండి. జోజో జోజో. ఏంటి వీళ్ళందరూ పడుకున్నారు? రే నువ్వేంట్రా మరి నిలబడి పడుకున్నావు? నువ్వు పాడిన పాడికి నిలబడి పడుకోవాలో పడుకొని నిలబడుకో అర్థం లేదు గురువా. బ్రదర్ ఏంటి బ్రదర్ ఇలా వచ్చు? బ్రదర్ సాతాను మిమ్మల్ని ఎంతో శోధిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. బ్రదర్ దావీదు వివేకమైన లేచి ప్రార్థన చేసి ఎన్నో విజయాలు పొందాడు. రాజ్యానికి రాజుగా మారాడు. యేసయ్య ఎడదగని ప్రార్థన చేసి శోధనలన్నీ జయించాడు. బ్రదర్ దావీదు వివేకమైన లేచి ప్రార్థన చేసి ఎన్నో విజయాలు పొందాడు. యేసయ్య చెప్పాడు సాతాను క్రియల్ని లయపరచడానికి ప్రార్థన ఒక శక్తి, ప్రార్థన ఒక ఆయుధం. ప్రార్థన చేయకుండా వాక్యాన్ని ధ్యానించకుండా ఉండడానికి సాతాను గండు ఎన్నో సవాలు విసురుతాడు. వీటిలన్నింటిని జయించాలంటే ఒకటే మార్గం. వేకువజాము ప్రార్థన చేయండి. సాతాను గండి విరగొట్టండి. బ్రదర్ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రార్థన మాత్రం విడిచిపెట్టకండి. అవును, నేను ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా బలపడాలి, ఇంకా బాప్తిసం తీసుకుంటాను, ఇంకా రక్షణ పొందుతాను. నేను ప్రార్థన చేయాలి. రే లేవండి. నీకేంట్రా ఏసీ పట్టించాలా? లేవో. గురువా మేమన్నా వాడు ప్రార్థన చేయకుండా ఆపడానికన్నా ట్రై చేసాం. నువ్వు ఏకంగా రక్షణలోకే తీసుకువెళ్ళిపోయావు గురువా. నేను అనుకోలేదురా. సర్లే వాడిని టార్చర్ పెట్టండి. వాడు చచ్చిపోవాలని ప్రేరేపించండి. రే నీకు కుళ్ళుంది కదరా, చచ్చిపో. వాటవి చచ్చిపో. నీకు ఒళ్ళంతా కోపమే కదరా, చచ్చిపో. అరే వేస్ట్ ఫెలో చచ్చిపో. నీకు అల్లంతా చెప్పా కదరా, చచ్చిపో. పాపాలన్నీ చేసావు కదా, చచ్చిపో. ఏసయ్య వస్తాడ్రా. ఏసయ్య రాడు. ఈయనొకడు ఎవరైనా ఏసయ్యని పిలిస్తే చాలు వచ్చేస్తాడు. గురువా ఆపండి. ఆయన అటాక్ చేయండి. ఏసయ్య ఆగిపో.
చూసావా ఎలా ఆగిపోయాడో? మైక్ లేదు నాన్నక. గురువా ఇప్పుడు ఏం చేద్దాం గురువా? సర్లేరా, అదో మును చెట్టు కింద ఎవరో బైబుల్ పట్టుకొని నిల్చో ఉన్నాడు. వాడినన్నా చెడగొడతాం పదండి.